గౌరవనీయులు పెద్దలు, నాకు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నానండి. సీఎం గారిని ఎదురు చూస్తుంటే నాకు ర్యాంక్ వచ్చిన కంటే ఇంకా ఎక్కువ సంతోషం ఉందండి. ఎప్పుడో టీవీలో చూసేవాడిని. ఎప్పుడు నేను నా దీంట్లో నాలో ఆత్మస్థైర్యం తగ్గిపోయినా సరే యూట్యూబ్లో కానీ మిగతా దీంట్లో సీఎం గారి స్పీచ్ వినేవాడినండి. అది ఎంతో ఎనర్జెటిక్ అండి, ఎంతో ఎనర్జెటిక్ ఇచ్చేది. అసలు ఫెంటాస్టిక్ అండి. అది నాకు ఆయనే స్ఫూర్తి అనమాట. పూర్తిగా ఎన్నో కార్యక్రమాలు, అసలు మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక బ్రాండ్ అండి. ఆయన ఉంటే ఇంకా పూర్తిగా నాకు అనిపిస్తుంటది, ఒక 30 ఏళ్ళు సీఎంగా మన సారే ఉంటే ఎంతో బాగుంటుందనేసి నాకు అనిపిస్తుంటుందండి. నిజంగా చాలా చాలా కార్యక్రమాలండి. ఉదాహరణ నుండి సెకండరీ ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. తెలుగు మీడియంలోనే చదువుకున్నాను సార్. డిగ్రీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుకున్నాను. హుదూ తుఫాన్లో అసలు ఆయన చేసినది వండర్ అండి. అసలు అద్భుతం, మాటలు చెప్పడానికి చాలామండి. అటువంటిది ఒక చిన్న బస్సులో కూర్చొని ఎటువంటి ఇది లేకుండా పగలు రాత్రి అందులోనే గడిపి ఆయన స్వయంగా రంపం పట్టుకొని చెట్లు అవన్నీ కోసం అసలు అద్భుతం అండి. అప్పుడు ఒకసారి చిన్న విషయం మీద నేను సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ సెక్యూరిటీని అడిగితే, సార్ అంటే ఉదయాన 7:30 ఆ టైంకి క్యారేజ్ పట్టుకొని వచ్చారంటండి. మళ్ళీ రాత్రి 10:30కి ఇంటికి వెళ్ళారండి. నాకు అసలు ఒక మనిషేనా లేకపోతే యంత్రం ఏదైనా ఈయన అనేసి అనిపించిందండి. నిజంగా ఇంత ఎనర్జెటిక్, ఇంత డైనమిక్ అంటే నేను ఎక్కడా చూడలేదండి. సార్ నేను మోస్ట్ ప్రాబుల్లీ ఇక్కడే క్యాడరే రావచ్చు అని అనుకుంటున్నాను సార్. మీ మళ్ళీ నా దగ్గరనే పని చేస్తాను.